అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరము జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసంలో స్త్రీలు ఏ నియమాలు పాటించాలి? పూజా విధానం ఎలా చేసుకోవాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి. జూన్ 26వ తేదీ గురువారం నుంచి ఆషాఢమాసం ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగుస్తుంది. తరువాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢమాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది. అయితే ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహ నిర్మాణ పనులు మొదలైనవి చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఏర్పడతాయని మనకు అనాదిగా ఒక నమ్మకం ఉంది. ఈ ఆషాఢమాసం నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. హిందూ పురాణాల ప్రకారము ఆషాఢమాసం నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు. అందువలన ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినట్లయితే ఆర్థిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆషాఢమాసంలో తప్పనిసరిగా మునగాకు అలాగే నేరేడు పండ్లు తప్పకుండా తినాలి. ఆషాఢమాసము అస్సలు చద్దన్నం తినకూడదు. ఆకుకూరలు, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన ఆహార పదార్థాలకు ఆషాఢమాసం అంతా దూరంగా ఉండాలి. ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లిగాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండినట్లయితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట. ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందువలన ఆషాఢమాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని ఈ గోరింటాకు తీసేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవారికి ఏవైనా గర్భాశయ సమస్యలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. ప్రస్తుతము ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఆషాఢమాసంలో ఎట్టి పరిస్థితుల్లో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నెల రోజులు నేలపైనే కూర్చొని భోజనం చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఆషాఢమాసంలో ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించటం వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ ఆషాఢమాసంలో గురు పూర్ణిమ, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ ఆషాఢమాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఆషాఢమాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోయినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది. ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఇంటి గడపలు ఎప్పుడూ పసుపచ్చగా ఉండాలి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు. కానీ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆషాఢ మాసంలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆషాఢమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి తప్పనిసరిగా అర్ఘ్యం సమర్పించాలి. ఆషాఢమాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఆషాఢమాసంలో తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ ఆషాఢమాసంలో గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి. వీలైనంత ఎక్కువగా శివుడిని, శ్రీ మహావిష్ణువుని, అలాగే ఆంజనేయ స్వామిని,
అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. కుజదోషాలతో బాధపడుతున్న వారు ఆషాఢమాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. పవిత్రమైన ఆషాఢమాసంలో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ఆషాఢమాసంలో నీటిని వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.